మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖత్. కవితపై రాజకీయ దురుద్దేశంతో కేసులు. బీజేపీలో చేరిన వారిపై ఒకలా, చేరని వారిపై మరోలా సెలెక్టివ్ ఈడీ వ్యవహరిస్తోంది. విపక్షాల గొంతు నొక్కేందుకు సిబిఐ ఈడీని బీజేపీ వాడుకుంటుందన్న ఆర్ఎస్ ప్రవీణ్. బీజేపీ వంటకాన్ని వండి సిబిఐ ఈడీని ఆప్ బీఆర్ఎస్ మీదకి వదిలింది. బీజేపీ 220 సీట్లు దాటదు, వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. బాల్కా సుమన్. తిహార్ జైలా బీఆర్ఎస్ నేతలు కవితతో భేటీ. బాల్కా సుమన్ ఇటువంటి మాటలన్నీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన నమ్ముతాం, నువ్వు మాట్లాడితే అస్సలు నమ్మం. ఎందుకంటే అవినీతికి మారు పేరు బాల్కా సుమన్. కాళీపేటతో రబ్బర్ చెప్పులతో వచ్చిన బాల్కా సుమన్ ఈరోజు ట్రంక్ పెట్టెల నిండా రబ్బర్ చెప్పుల ఫ్యాక్టరీలనే తయారు చేసేంత స్తోమతకి ఎదిగిందంటే మరి నువ్వు ఏం చేసినావు, ఏమేం దందాలు చేసినావు? నేను ఇంకా బీఆర్ఎస్ పక్కన పెట్టుకొని పాలు పోస్తా ఉన్నది, పామును పాలు పోసి పోషించినట్టు. నువ్వు ఇటువంటి దయచేసి నీతి వ్యాఖ్యలు చెప్పకు, మీకు పనికిరాదు ఇటువంటి వ్యాఖ్యలు. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ అని చెప్పుకొని రాజకీయం చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీని నాశనం చేసింది నువ్వు. నిజంగా నువ్వు తలుచుకుంటే కేసీఆర్తో మాట్లాడి నువ్వు ఏమైనా చేస్తుండే, కానీ నువ్వేం చేయలేవు ఉస్మానియా యూనివర్సిటీకి. అసలు దాంట్లో అడుగన్నా పెట్టినావా? ఎవడన్నా నిన్ను ఆదరిస్తుండా ఉస్మానియా యూనివర్సిటీలో? సో ఇటువంటి వ్యాఖ్యలు చేయకు. దళిత బంధువును కూడా నొక్కేసినావు కమిషన్లు తీసుకొని. మీ ఏరియాలో ఫోన్ కాల్ కూడా అప్పట్లో వైరల్ అయింది కదా మొత్తం ఎలక్షన్స్కి ముందరా. సో ఇటువంటివి చేసినప్పుడు నేను ఎవరు నమ్ముతారు చెప్పు? అసలు నాకు వచ్చిన సమాచారం వరకు వీళ్ళు ఇంకేదో చేయనికపోయారు ఢిల్లీకి. కవిత అనేది ఎట్లాగో ఢిల్లీకి పోతున్నాం కాబట్టి ప్రధానంగా కవితను వెళ్ళడానికే, కవిలు కలవడానికి అని చెప్తున్నప్పటికీ వెనకాల ఇంకేదో జరుగుతూ ఉంది. కొంతమంది దుబాయ్ పోతా ఉన్నారు, ఇంకొంతమంది కేరళ పోతా ఉన్నారు, ఇంకొంతమంది ఎక్కడికో పోతా ఉన్నారు. ఇవన్నీ ఎక్కడెక్కడికి పోతా ఉన్నారు, ఎక్కడ లింకులు కలుస్తున్నాయి, ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖత్. కవితపై రాజకీయ దురుద్దేశంతో కేసులు. బీజేపీలో చేరిన వారిపై ఒకలా, చేరని వారిపై మరోలా సెలెక్టివ్ ఈడీ వ్యవహరిస్తోంది. విపక్షాల గొంతు నొక్కేందుకు సిబిఐ ఈడీని బీజేపీ వాడుకుంటుందన్న ఆర్ఎస్ ప్రవీణ్. బీజేపీ వంటకాన్ని వండి సిబిఐ ఈడీని ఆప్ బీఆర్ఎస్ మీదకి వదిలింది. బీజేపీ 220 సీట్లు దాటదు, వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. బాల్కా సుమన్. తిహార్ జైలా బీఆర్ఎస్ నేతలు కవితతో భేటీ. బాల్కా సుమన్ ఇటువంటి మాటలన్నీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన నమ్ముతాం, నువ్వు మాట్లాడితే అస్సలు నమ్మం. ఎందుకంటే అవినీతికి మారు పేరు బాల్కా సుమన్. కాళీపేటతో రబ్బర్ చెప్పులతో వచ్చిన బాల్కా సుమన్ ఈరోజు ట్రంక్ పెట్టెల నిండా రబ్బర్ చెప్పుల ఫ్యాక్టరీలనే తయారు చేసేంత స్తోమతకి ఎదిగిందంటే మరి నువ్వు ఏం చేసినావు, ఏమేం దందాలు చేసినావు? నేను ఇంకా బీఆర్ఎస్ పక్కన పెట్టుకొని పాలు పోస్తా ఉన్నది, పామును పాలు పోసి పోషించినట్టు. నువ్వు ఇటువంటి దయచేసి నీతి వ్యాఖ్యలు చెప్పకు, మీకు పనికిరాదు ఇటువంటి వ్యాఖ్యలు. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ అని చెప్పుకొని రాజకీయం చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీని నాశనం చేసింది నువ్వు. నిజంగా నువ్వు తలుచుకుంటే కేసీఆర్తో మాట్లాడి నువ్వు ఏమైనా చేస్తుండే, కానీ నువ్వేం చేయలేవు ఉస్మానియా యూనివర్సిటీకి. అసలు దాంట్లో అడుగన్నా పెట్టినావా? ఎవడన్నా నిన్ను ఆదరిస్తుండా ఉస్మానియా యూనివర్సిటీలో? సో ఇటువంటి వ్యాఖ్యలు చేయకు. దళిత బంధువును కూడా నొక్కేసినావు కమిషన్లు తీసుకొని. మీ ఏరియాలో ఫోన్ కాల్ కూడా అప్పట్లో వైరల్ అయింది కదా మొత్తం ఎలక్షన్స్కి ముందరా. సో ఇటువంటివి చేసినప్పుడు నేను ఎవరు నమ్ముతారు చెప్పు? అసలు నాకు వచ్చిన సమాచారం వరకు వీళ్ళు ఇంకేదో చేయనికపోయారు ఢిల్లీకి. కవిత అనేది ఎట్లాగో ఢిల్లీకి పోతున్నాం కాబట్టి ప్రధానంగా కవితను వెళ్ళడానికే, కవిలు కలవడానికి అని చెప్తున్నప్పటికీ వెనకాల ఇంకేదో జరుగుతూ ఉంది. కొంతమంది దుబాయ్ పోతా ఉన్నారు, ఇంకొంతమంది కేరళ పోతా ఉన్నారు, ఇంకొంతమంది ఎక్కడికో పోతా ఉన్నారు. ఇవన్నీ ఎక్కడెక్కడికి పోతా ఉన్నారు, ఎక్కడ లింకులు కలుస్తున్నాయి, ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు.